పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. దేశంలో జనగణనకు రంగం సిద్ధం. జనగణన మొదలైతే ఏ ప్రాధాన్యత, నష్టం ఈ ప్రాంతాలకేనని దిగాలట. దేశంలో జనగణనకు రంగం సిద్ధమైంది. ఏడాది ఏప్రిల్ 1 నుండి తొలి దశ జనగణన ప్రారంభం కానుంది. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంపై జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. దేశంలో జనగణన తొలి విడతలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 30 వరకు ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. ఈ సందర్భంగా ప్రతి రాష్ట్రానికి 4 రోజుల వ్యవధి ఉంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా కేంద్ర హోంశాఖ విడుదల చేసింది. 10 ఏళ్లకోసారి దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన 2021లో చేపట్టాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది. తాజాగా దీన్ని చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం 2 దశల్లో నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. తొలి దశలో ఇంటి వివరాల సేకరణ 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు, రెండో దశలో జనాభా లెక్కన సేకరణ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మార్చి 1వ తేదీ వరకు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ దఫా జనాభా లెక్కింపు డిజిటల్ విధానంలో నిర్వహించనున్నట్లు కేంద్రం ఇదివరకే స్పష్టం చేసింది. మొబైల్ యాప్ల ద్వారా జనాభా లెక్కల సమాచారాన్ని సేకరిస్తామని, స్వీయగణనకు ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు జనగణనతో పాటు కులగణన కూడా చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వెల్లడించింది. పారదర్శకంగా ఇళ్ల వివరాల సేకరణకు అనుమతించాల్సిన మార్గాలపై అన్ని రాష్ట్రాలు, జిల్లా స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశాయి. ఇళ్ల వివరాల సేకరణతో పాటు జనగణన కూడా పక్కాగా సేకరించిన అనంతరం వాటిని పొందుపరచడం ద్వారా తర్వాత దేశంలో పార్లమెంటు నియోజకవర్గాల పెంపుదలకు ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వం ఉపయోగిస్తుంది. అందువల్లనే ఈసారి జరిగే జనగణన రాజకీయ నేతలకు కీలకమని చెప్పాలి. పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయి. ఇటీవల హోంమంత్రి అమిత్ షా వచ్చే ఎన్నికల నాటికి అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతాయని చెప్పడం కూడా ఇప్పుడు జరిగే జనగణనను దృష్టిలో ఉంచుకొని అన్నారు. మంచుమయ ప్రాంతాల్లో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించనున్నారు. మంచు ప్రాంతాల జాబితాలో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లున్నాయి. దేశంలోని అన్ని ఇతర ప్రాంతాల్లో జనగణన 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.